ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఈరోజు మీకు నేను పౌలు సెకండ్ మిషనరీ ప్రయాణంలో ఉన్న అర్ధభాగం గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. పౌలు ఫిలిప్పి నుంచి తెస్సలోనియాకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి యాసోన్ అనే ఒక అతని ఇంట్లో ఉంటూ విశ్రాంతి దినమున సమాజ మందిరంకి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. యేసే క్రీస్తు, ఆయననే నమ్ముకోవాలి అని చెప్పేసి అక్కడున్న యూదులకి సువార్తను ప్రకటిస్తాడు. అక్కడ 3 వారాలు విశ్రాంతి దినమున వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండటం వల్ల అక్కడ అనేకులు యూదులు మారారు, గ్రీకు దేశస్థులు మారారు. అంతేకాకుండా ఘనత గల స్త్రీలు కూడా మారారు. అంటే మంచి పొజిషన్లో ఉన్న స్త్రీలు కూడా మారారనమాట. ఇవన్నీ అక్కడున్న యూదులు చూస్తూ వాళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తారంటే రోడ్డు పక్కన తిరుగుతున్న వాళ్ళని కొంతమందిని కలుపుకొని ఆ పట్టణం అంతా అల్లరి చేస్తారు. అంతేకాకుండా ఈ యాసోని ఇంటి మీద పడి ఈ పౌలుని, తిమోతిని, శీలాని తీసుకొని అధికారులకు అప్పచెప్పాలని వస్తారు. తీరా వాళ్ళు అక్కడ కనిపించరనమాట. అందువల్ల యాసోనుతో పాటు ఉన్న కొంతమంది సహోదరుల్ని, దేవుని నమ్ముకున్న వాళ్ళని బలవంతంగా అధికారుల దగ్గరికి తీసుకువెళ్తారనమాట. ఏం చెప్తారంటే ఈ యాసోను కొంతమందిని తన ఇంట్లో పెట్టుకున్నాడు. వాళ్ళు ఈ భూలోకాన్ని తలక్రిందులు చేసేవాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు యేసుప్రభు రాజు అని చెప్తున్నారు, కానీ మనకి రాజు కైసరు కదా అని చెప్పేసి అక్కడ అధికారులకు చెప్తారనమాట. అధికారులు అందరికీ భయం వస్తుంది. ఏంటి, యేసని ఇంకొక రాజు ఉన్నాడా అని చెప్పేసి వెంటనే యాసోన్ని అడుగుతారు. ఏంటి, ఇలాంటి వాళ్ళకి నువ్వు నీ ఇంట్లో ఉంచుకున్నావా అని చెప్పేసి అతన్ని బెదిరించి యాసోన్తో పాటు ఉన్న కొంతమందిని మనీ కట్టించుకొని, డబ్బులు కట్టించుకొని వాళ్ళకి జామీన్ ఇచ్చి పంపించేస్తారనమాట. ఆ తర్వాత వెంటనే అక్కడున్న సహోదరులందరూ కలిసి ఏం చేస్తారంటే పౌల్ని, శీలని, తిమోతిని పక్కనే ఉన్న బెరియాకి పంపించేస్తారనమాట. బెరియాకి వెళ్ళి కూడా ఈ పౌలు సమాజ మందిరానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. అక్కడ వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళంట. ఈ పౌలు చెప్తున్న సువార్త, ఈ పౌలు చెప్తున్న మాటలు ఆ విధంగా లేఖనాల్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి ప్రతి దినము వాటినన్నిటినీ బుక్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తున్నారు, చదువుతున్నారంట. అట్లాగా తెలుసుకున్న తర్వాత ఆ బెరియాలో ఉన్న వాళ్ళు యేసయ్యని తమ సురక్షకుడిగా నమ్ముకున్నారు. అనేక యూదులు మారారు, గ్రీకు దేశస్థులు మారారు. అంతేకాకుండా చాలామంది మంచి పొజిషన్లో ఉన్న స్త్రీలు మారారనమాట. ఇవన్నీ తెలుసుకున్న ఆ తెస్సలోనికా వాళ్ళు మళ్ళా బెరియాకు వస్తారు. బెరియాకు వచ్చి ఇక్కడున్న వాళ్ళందరిని కూడా కలుపుకొని మళ్ళా వీళ్ళని బెదిరిస్తారు, కొడతామని బెదిరిస్తారనమాట. ఇంకా దాంతో అక్కడ ఇంకా పౌల్ని ఉంచకుండా కొంతమంది సహోదరులు ఏం చేస్తారంటే వెంటనే పౌల్ని సముద్రం మీద నుంచి ఏథెన్స్కు పంపించేసి కానీ శీలా, తిమోతి ఈ బెరియాలోనే ఆగిపోతారనమాట. ఎవరైతే ఈ పౌల్ని పంపించడానికి సముద్రం వరకు వచ్చారో వాళ్ళకి చెప్తారనమాట, మీరు వెళ్ళి వెంటనే శీలాని, తిమోతిని త్వరగా నా యుద్ధకు పంపించండి అని చెప్పేసి పౌలు ఏథెన్స్కి వెళ్ళిపోతాడు. ఏథెన్స్కి వెళ్ళిపోయి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి కనిపెట్టుకొని ఉంటా ఆ ఏథెన్స్ పట్టణం అంతా తిరుగుతూ ఉంటాడనమాట. పౌలు తిరుగుతుంటే అక్కడ సమాజ మందిరం కనిపిస్తుంది. ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు ఉంచారో వాళ్ళతో ప్రతిదినము సంత వీధుల్లో మాట్లాడతా యేసే దేవుడు, ఆయన ద్వారానే మనకి రక్షణ, ఆయన ద్వారానే పరలోకం అని చెప్తా ఉంటాడు. ఈ మాటలన్నీ అక్కడున్న గ్రీకు వాళ్ళు వింటారనమాట. వాళ్ళలో ఎపికూరీలు, స్తోయికులని 2 జాతులు వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా జ్ఞానం గల వాళ్ళంట. వాళ్ళందరూ వచ్చి పౌలు దగ్గర ఏంటి కొత్త బోధ ఏదో చేస్తున్నావు, మాకు వినిపించు అని చెప్పేసి అంటారు. అని కొంతమంది అంటారు ఇతను వదరబోతులాగున్నాడు అంటారు. కొంతమంది అంటారు ఏంటి ఇతను పునరుత్థానం గురించి చెప్తున్నాడు, చనిపోయిన వారు ఎట్లా లెగుస్తారు అని చెప్పేసి, అన్ని దేవతల గురించి చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ అంటారనమాట. అని ఇట్లా కాదు, మేమందరము
ఒక చోట కలుస్తాము, మాకు అరియోపాయాగు ఒక సభ ఉంది, అక్కడికి నిన్ను తీసుకెళ్తాము, నువ్వు వచ్చి మా అందరికీ నువ్వు ఈ కొత్త మాటలు మాకు వినిపించు, మాకు కానీ మా ఊర్లో ఉండే వాళ్ళందరికీ కొత్త మాటలు వినటమన్నా కానీ కొత్త మాటలు మాట్లాడటం అన్నా కానీ మాకు చాలా ఇష్టము, నువ్వు కొన్ని విషయాలు బాగా చెప్తున్నావు రా అని చెప్పేసి పౌలుని అరియోపాయగు సభకి తీసుకువెళ్తారనమాట. అక్కడికి తీసుకెళ్ళంగానే ఆ సభలో నిలబడి పౌలు ఏం చెప్తాడంటే, ఏథెన్స్ వార్లారా, మీరు సమస్త విషయాల్లో బాగా భక్తిగా ఉన్నట్టు నాకు కనిపించింది, మీ ఊరంతా తిరిగాను, చాలా విగ్రహాలు ఉన్నాయి, ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క పేరుంది, కానీ ఒక విగ్రహాన్ని నేను చూశాను, ఆ విగ్రహం ముందు తెలియబడని దేవుడికి అని బలిపీఠం ఉంది, దాని ముందు ప్రార్థనలు చేస్తున్నారు, ఆ తెలియబడని దేవుడు ఎవరో నేను ఇప్పుడు మీకు చెప్తాను, ఆయన ఎవరో కాదు, ఈ లోకాన్నంతా సృష్టించిన సృష్టికర్త, భూమి ఆకాశం సముద్రం దానిలో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు, అంతేకాకుండా ఆదామనే ఒక మానవుని ద్వారా మనల్ని అందరినీ సృష్టించాడు, ఆయన మనకి జీవాన్ని ఇచ్చాడు, ఆయన వల్ల మనం బ్రతుకుతున్నాము, అంతేకాని బంగారం వెండి మీ చేతులతో చేసే బొమ్మల్లో ఆయన ఉండడు, ఆ విధంగా ఆయన పూజించబడటానికి ఇష్టపడడు, ఆయన్ని ఆత్మతో మనము ఆరాధించాలి, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే మృతుల్లో నుంచి తిరిగి లేచాడు మన పాపాల నిమిత్తము, ఆయన్ని మీరు నమ్ముకోండి, ఆయన ద్వారా మనకి పరలోకం అని చెప్పేసి చెప్పంగానే అక్కడున్న వాళ్ళు ఏంటి మృతుల్లో నుంచి ఒక మనిషి లేచాడా, అతను దేవుడా అని చెప్పేసి అపహాసం చేస్తారనమాట. కొందరైతే ఇంకొకసారి చెప్పు ఇలాంటి విషయాలు మళ్ళా వింటాంలే అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. కానీ అక్కడున్న కొంతమంది యేసుప్రభుని నమ్ముతారు, చాలామంది మారతారు. వాళ్ళల్లో అరియోపాగితుడైన దియోనుసియో, దమరి అని ఒక స్త్రీ, వీళ్ళైతే దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ముతారనమాట. అంతేకాకుండా ఇంకా కొంతమంది కూడా యేసయ్యని తమ స్వరక్షకుడుగా స్వీకరిస్తారు. ఆ తర్వాత పౌలు ఏథెన్స్ నుంచి పక్కనే ఉన్న కొరింథీకి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళేసరికి కూడా సీలా, తిమోతి పౌలు దగ్గరికి రారు. అయితే పౌలు కొరింథీలో అన్ని ప్రాంతాలు తిరుగుతూ అక్కడ ఒక కుటుంబాన్ని కలుస్తాడు. వాళ్ళ పేర్లు ఏమిటంటే పొంతు వంశీయుడైన అకులా, అతని భార్య అయిన ప్రిస్కిల్లా, వీళ్ళు యూదులు. వీళ్ళు రోమా నుంచి కొత్తగా కొరింథీకి వచ్చిన వాళ్ళనమాట. ఎందుకు అక్కడ నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చేశారు అంటే, అక్కడున్న క్లౌదియా చక్రవర్తి యూదులు రోమాలో ఉండకూడదని ప్రకటన చేయటం వల్ల వాళ్ళు ఇటలీ నుంచి ఈ కొరింథీకి వచ్చి అక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళ వృత్తి ఏమిటంటే డేరాలు కుట్టే పని అన్నమాట. పౌలు కూడా అదే పని అవ్వటం వల్ల వాళ్ళతో కలిసి ఆ డేరా క్లాతులు కుడుతూ అకులా ప్రిస్కిల్లాకు యేసుప్రభు గురించి చెప్తూ వాళ్ళతోనే ఉండిపోయాడనమాట. అకులా ప్రిస్కిల్లాతో కలిసి ఆ డేరాలు కుట్టే పనిలో ఉంటూ ఎక్కువ సమయము సువార్త ప్రకటించటానికి వెళ్ళేవాడు. సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడనమాట. అందువల్ల అక్కడ చాలామంది గ్రీకు దేశస్థులు, యూదులు మారతారనమాట. అయితే ఎప్పుడైతే కొరింథీలో ఈ పౌలున్నాడో అక్కడికి సీలా, తిమోతి వస్తారనమాట. వచ్చేసరికి పౌలు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ టైంలో యూదులు పౌలు చెప్పే మాటలకి ఎదురు చెప్తా ఉంటారనమాట. యేసయ్య దేవుడు కాదు అని చెప్పేసి అలా చెప్తున్నప్పుడు ఇంకా పౌలుకి చాలా కోపం వస్తుంది. ఇంకా లేచి తన బట్టలు ఇలా దులిపేసేసుకొని, యేసయ్య దేవుడని చెప్తున్నాను కానీ మీరు నమ్మటం లేదు, ఇంకా నేను ఇంకా మీకు సువార్త చెప్పను, నేను అన్యుల దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి పౌలు అంటాడనమాట. అని బయటికి వచ్చేస్తాడు. బయటికి రాగానే తీతుయు యూస్తు అని ఒక అతని ఇంటికి వెళ్తాడు. అతని ఇల్లు ఎక్కడుందంటే ఈ సమాజ మందిరం పక్కనే ఉండిద్ది అనమాట.
అక్కడికి వెళ్ళి అతనితో పాటు ఉంటాడు పౌలు. ఆ తర్వాత ఈ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు అనే అతను కూడా యేసయ్యని నమ్ముతాడు. యేసయ్యని నమ్మటమే కాకుండా తన కుటుంబముతో పాటు యేసయ్యలో విశ్వాసం కలిగి ఉంటాడనమాట. అంతేకాకుండా ఆ కొరింథీలో ఉన్న అనేకులు విశ్వాసం ఉంచుతారు, దేవుని యందు బాప్తిసం కూడా పొందుతారనమాట. ఒకరోజు రాత్రి పౌలుకి ఒక దర్శనం కలిగిద్ది. ఏమని అంటే, పౌలా నువ్వు భయపడొద్దు, మౌనంగా ఉండొద్దు, ఇక్కడ చాలా మంది నాలో విశ్వాసం ఉంచే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా క్రైస్తవులుగా మారుతారు, నువ్వు ఇక్కడ ధైర్యంగా సువార్త ప్రకటించు అని చెప్పేసి పౌలుకు చెప్తాడనమాట. అందువల్ల పౌలు అక్కడ సంవత్సరంన్నర అక్కడే ఉండి సువార్త చెప్తా ఉంటాడనమాట. అయితే అక్కడున్న ప్రాంతాలకి గల్లియోను అనే ఒక అధిపతి, రోమా అధిపతి ఉంటాడనమాట. అతని దగ్గరికి యూదులు కోపంతో మనం ఏం చేసినా కానీ పౌలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం లేదు అని చెప్పేసి ఆ గల్లియోను అధిపతి యొద్దకు ఈ పౌల్ని తీసుకెళ్తారు. తీసుకువెళ్ళి ఏం చెప్తారంటే, ఆ అధికారికి ఇతడు మా ధర్మశాస్త్రంకి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు, యేసు దేవుడని బోధిస్తున్నాడు అని చెప్పేసి అతనికి చెప్తారనమాట. అప్పుడు పౌలు కూడా ఈ సమయంలో సువార్త చెప్దామని తను మాట్లాడబోతుండగానే ఆ గల్లియోను ఏమంటాడంటే, అధికారి, యూదులారా, ఇదేం నాకేం అన్యాయంలాగా అనిపించట్లేదు, ఇతనేమి అక్రమం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఎవరిని చంపలేదు, అలాంటప్పుడు ఇతను నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? ఇతను మీ ధర్మశాస్త్రంకి వ్యతిరేకంగా మాట్లాడితే అది నేనేం చేయగలుగుతాను, మీరందరూ వెళ్ళిపోండి నా దగ్గర నుంచి అని ఆ అధికారి అంటాడనమాట. అనంగాల్నే యూదులకి కోపం వచ్చి ఆ అధికారి ముందే సమాజ మందిరపు అధికారి అయిన సోస్తానేసును పట్టుకొని అతని ముందే, ఆ న్యాయపీఠం ముందే కొడతా ఉంటారు. కానీ ఆ గల్లియోను ఏమీ పట్టనట్టుగా అంతే కూర్చొని చూస్తూ ఉంటాడనమాట. ఇంకా పౌలు ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండి సువార్త ప్రకటించి ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి అక్కడున్న వాళ్ళకి చెప్పి, తనకు ఒక మొక్కుబడి ఉందనమాట, తన జుట్టు కట్ చేయించుకోవాలి. అందుకని కెంక్రియాకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ తన తల వెంట్రుకలు కట్ చేయించుకుంటాడు. ఇంకా వెంటనే ఓడ ఎక్కి సిరియాలో ఉన్న అంతియోకాకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అంతలోకి ఈ పౌలుతో పాటు వీళ్ళు కూడా, అకులా ప్రిస్కిల్లా కూడా మేము కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు ఆ ఓడ ఎక్కుతారన్నమాట. వాళ్ళని ఎఫెసుకు తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళని అక్కడ వదిలిపెట్టేసి సమాజ మందిరానికి వెళ్తాడు. ఎఫెసులో సమాజ మందిరానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. అక్కడ చాలామంది యేసయ్యని నమ్ముతారు. అంతేకాకుండా ఆ ఎఫెసులో ఉన్న యూదులు ఏమంటారంటే, ఇంకో కొన్ని రోజులు ఇక్కడే మా దగ్గరే ఉండు అని పౌలుని అడిగినప్పుడు పౌలు ఏమంటాడంటే, దేవుని చిత్తమైతే మరలా ఇంకొకసారి మీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళా ఓడ ఎక్కి కైసరియాకి వెళ్తాడనమాట. కైసరియాకి వెళ్ళి ఓడ దిగుతాడు. అక్కడి నుంచి యెరూషలేముకి వెళ్ళి యెరూషలేములో ఉన్న అపోస్తులు పెద్దల్ని కలిసి ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కొని మళ్ళా వెంటనే సిరియాలో ఉన్న అంతియోకా సంఘానికి వెళ్ళిపోతాడనమాట. ఈ విధంగా రెండవ మిషనరీ ప్రయాణము ముగించబడుతుంది. పిల్లలు, మీకు ఒక విషయం అర్థమైందా? పౌలు తను కష్టపడి పనిచేస్తూ సువార్త ప్రకటిస్తూ అన్ని ప్రాంతాలకి సువార్త వెళ్ళేటట్లుగా యేసయ్యే దేవుడని ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నాడు కదా. కానీ ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎంతోమంది తిడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు, నువ్వేం చెప్తున్నావు అంటున్నారు, నువ్వు వదరబోతు అంటున్నారు, అట్లా ఎన్నో మాటలు వాళ్ళు తిడుతున్నారు. అయినా కానీ యేసయ్య కొరకు అవన్నీ భరిస్తూ సువార్త ప్రకటిస్తూనే వెళ్తూ ఉన్నాడు కదా. అదేవిధంగా మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా మన యేసయ్యే దేవుడు, ఆయన ద్వారానే రక్షణ అని మనము ప్రకటించాలి. అంతేకాకుండా ఎవరైతే యేసుప్రభు దేవుడిగా తెలియకుండా ఉన్నారో వాళ్ళ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అది మన ఫ్రెండ్స్ అయినా, చుట్టాలైనా, మనకు పరిచయం ఉన్న వాళ్ళైనా, ఎవరి కొరకైనా మనము ప్రార్థన చేసి వాళ్ళకి యేసయ్య దేవుడు అని చెప్పేసి ప్రకటించాలి. ఆ విధంగా ఉంటారు కదా. ఓకేనా?